ఈరోజు క్లాస్లో ఆల్రెడీ క్రియేట్ చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి యాక్షన్ బటన్స్ ఎలా పెట్టాలో చూద్దాం. ఇది ముందుగానే చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. దీనికి యాక్షన్ బటన్స్ ఎలా పెట్టాలో చూద్దాం. యాక్షన్ బటన్స్ ఇన్సర్ట్ ట్యాబ్లోనే షేప్స్ ఇలిస్ట్రేషన్ గ్రూప్లో షేప్స్ అన్న కమాండ్లో లాస్ట్లో ఉంటాయి యాక్షన్ బటన్స్ అని. వీటన్నిటిని యాక్షన్ బటన్స్ అంటాము. ఫస్ట్ నెక్స్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రా చేయండి. డ్రా చేస్తే ఇదేం చెప్తుంది, నెక్స్ట్ స్లైడ్ అని చెప్తుంది. ఓకే అనండి. ఇదే యాక్షన్ బటన్ మళ్ళీ తీసుకోకుండా సేమ్ దీన్నే Ctrl+C అని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత నెక్స్ట్ స్లైడ్లో పేస్ట్ చేయండి Ctrl+V అని. సేమ్ ఇదే ప్రాసెస్ అన్నిటికీ రిపీట్ చేయండి. మీరు కావాలంటే మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్లో ఇలిస్ట్రేషన్ గ్రూప్లో షేప్స్ కమాండ్ని యూజ్ చేసి అలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే షార్ట్ కట్ ఈజీగా అవ్వాలంటే ఇలా తీసుకోండి. ఇప్పుడు ఈ స్లైడ్స్ అన్నిటికీ మనం నెక్స్ట్ అన్నది యాక్షన్ బటన్ యూజ్ చేసాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ స్లైడ్లో మనం నెక్స్ట్ స్లైడ్దే పెట్టాము. ఇక్కడ నెక్స్ట్ స్లైడే వస్తుంది, ఎందుకంటే స్టార్టింగ్ ఇదే కాబట్టి దీనికి ముందు ఏమీ లేదు కాబట్టి ఫస్ట్ దానిలో మనం ప్రీవియస్ యాక్షన్ బటన్ పెట్టాం. ఇప్పుడు సెకండ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ట్యాబ్లో షేప్స్లో ప్రివ్యూ యాక్షన్ బటన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని డ్రా చేయండి. హైపర్ లింక్ ప్రివ్యూ స్లైడ్ అని ఆటోమేటిక్గా అక్కడే వస్తే మనం జస్ట్ ఓకే క్లిక్ చేస్తే చాలు. సేమ్ ఇదే Ctrl+C అనండి. Ctrl+C అంటే కాపీ చేసుకోవడం, Ctrl+V అంటే పేస్ట్ చేయడం. మీరు కావాలంటే మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు నీట్గా కనిపించడం కోసం. లాస్ట్ స్లైడ్కి నెక్స్ట్ స్లైడ్ క్లిక్ పెట్టకపోయినా ఏం కాదు, ఎందుకంటే అదే లాస్ట్, దాని తర్వాత ఇంకే స్లైడ్ లేదు కాబట్టి మీరు కావాలి అంటే ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం ఇక్కడ ఎన్ని స్లైడ్స్, 14 స్లైడ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు 10th స్లైడ్లో ఉన్నాను. ఒకేసారి ఫస్ట్ స్లైడ్లోకి వెళ్ళాలన్నా 14th స్లైడ్లో నుంచి ఫస్ట్కి వెళ్ళాలన్నా ఇక్కడ ఈజీగా మనం హోమ్ యాక్షన్ బటన్ని యూజ్ చేయవచ్చు. డైరెక్ట్గా ఫస్ట్కి వెళ్ళిపోతాం. ఇలా యాక్షన్ బటన్స్ పెట్టేసిన తర్వాత స్లైడ్ షోలోకి వెళ్ళి ఫ్రమ్ బిగినింగ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ యాక్షన్ బటన్స్ వస్తుంది. అలా దీనికి ముందుది రావాలి అంటే ముందుది. ఇక్కడ మధ్యలో ఒక యానిమేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ మనం లాస్ట్ స్లైడ్లో ఉన్నాము. లాస్ట్ స్లైడ్లో నుంచి ఒకేసారి ఫస్ట్ స్లైడ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ హోమ్
మీద క్లిక్ చేస్తే ఫస్ట్ స్లైడ్కి వచ్చేస్తాం. ఇట్లా మనం యాక్షన్ బటన్స్ని యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.